అండి, హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోజో ఐడల్స్. టుడే మన వీడియో వచ్చేసి ఆయిల్ అప్లికేషన్ అనమాట. సో వన్స్ ఏ వీక్ ఆయిల్ అనేది ఈ విధంగా అప్లై చేసుకుంటే కనుక మీ హెయిర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. సో ఫాస్ట్గా గ్రోత్ అవడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో నా హెయిర్ కోసం ఆల్రెడీ మీకు చూసే వాళ్ళందరికీ తెలుసు. సో ఈ ఆయిల్ అనేది వన్స్ ఏ వీక్ కనుక పెట్టుకున్నారంటే మీ హెయిర్ అనేది చాలా లాంగ్గా, సో అలాగే చాలా ఒత్తుగా కూడా పెరుగుతుందనమాట. సో ఎలాంటి స్ప్లిట్ హ్యాండ్స్ అయితే ఉండవు, మెయిన్గా స్ప్లిట్ హ్యాండ్స్ అనేవి ఉండవు. అలాగే హెయిర్ కూడా ఎక్కడ కూడా డ్రై అవ్వకుండా ఉంటుంది. అదేవిధంగా కొంతమందికి లాంగ్ హెయిర్ ఉన్నా కానీ హెయిర్ అనేది చాలామందికి కట్ అయిపోతూ ఉంటుంది. దువ్వేటప్పుడు చాలామందికి ప్రాబ్లం, నేను చాలామంది చూసాను అనమాట. దువ్వేటప్పుడు మధ్య మధ్యలో కట్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో అలా కాకుండా ఉంటుంది ఈ ఆయిల్ అప్లికేషన్ వల్ల. సో అదే ఈ ఆయిల్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అనేది ఈరోజు వీడియో మీకు షేర్ చేసుకుంటాను. సో స్కిప్ చేసుకుని వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి. చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. చాలామందికి ఆయిల్ అప్లికేషన్ కూడా సరిగ్గా పెట్టుకోవడం కొంతమందికి తెలియదు. సో అందుకని చెప్పేసి నేను షేర్ చేస్తున్నాను. సో ఆయిల్ పెట్టుకునే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ అండి హెయిర్ కావాలనుకున్న వాళ్ళు. సో వీడియో అయితే చూసేద్దామండి. ఇక్కడ వచ్చేసి కోకోనట్ ఆయిల్ తీసుకున్నానండి. కోకోనట్ ఆయిల్ అనేది హెయిర్కి ఎంత మంచిదో అదంతా తెలుసు. నేనే వచ్చేసి కోకోనట్ ఆయిల్ అనేది ఇంట్లోనే గానుగ పట్టినాను అనమాట. సో అదే యూజ్ చేస్తానండి. సో బయట అయితే పారాషూట్ అటువంటివి కూడా నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. ఇప్పుడు వచ్చేసి 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ తీసుకుందాం. సో చాలా మంచిదండి ఆయిల్ పెట్టుకోవడం వల్ల హెయిర్కి. ఎవరైనా ఇంకా పెట్టుకోకుండా ఉంటే కనుక ఈ పద్ధతిలో ట్రై చేయండి. అట్లీస్ట్ మీరు వన్స్ ఏ వీక్ కనుక ఈ ప్రాసెస్లో పెట్టారంటే మీ హెయిర్ ఎక్కడ డ్యామేజ్ అవ్వదు. సో ఇక్కడ వచ్చేసి ఆలివ్ ఆయిల్ కూడా తీసుకుంటున్నాం. ఆలివ్ ఆయిల్ అనేది హెయిర్కి చాలా మంచిది. సో చాలా విటమిన్స్ అనేవి ఇందులో ఉంటాయి అన్నమాట. హెయిర్ ఎక్కడ స్ప్లిట్ హ్యాండ్స్ అనేవి రావన్నమాట, డ్రై కూడా అవ్వదు. సో ఈ ఆయిల్ వచ్చేసి 1 స్పూన్ అయితే తీసుకున్నాను నేను. సో ఇప్పుడు వచ్చేసి వైటమిన్ ఈ క్యాప్సూల్ కూడా అనేది వేసుకోవాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కాస్టర్ ఆయిల్, ఆముదం అండి. ఈ ఆముదం వల్ల హెయిర్ ఎక్కడ డ్రై ఉందో అదేవిధంగా డెండ్రాఫ్ ఉండదండి. స్కాల్ఫ్ అనేది చాలా మాయిశ్చరైజ్గా, తలమాడు అనేది మాయిశ్చరైజ్గా ఉంచుతుంది. సో హెయిర్ కూడా చాలా బ్లాక్గా లాంగ్గా పెరగడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. 1 స్పూన్ అయితే ఆముదం తీసుకున్నాను. సో ఫోర్త్ వన్ వచ్చేసి వైటమిన్ ఈ క్యాప్సూల్ 400 mg. ఇవి వచ్చేసి మనకి మెడికల్ షాప్లో వచ్చేసి అవైలబుల్గా ఉంటాయన్నమాట, మీరు తీసుకోవచ్చు. సో ఎక్కువ నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను వైటమిన్ ఈ ఆయిల్ అనేది కూడా హెయిర్కి కూడా. సో 1 క్యాప్సూల్ అయితే సరిపోతుంది. ఇంకా మీకు ఉంటే కనుక ఒక 2 ఫ్రీజీ హెయిర్ ఉంటే కనుక ఒక 2 క్యాప్సూల్స్ అనేవి వేసుకోండి. చాలా మంచిది, మంచిగా గ్రోత్ అవుతుంది. హెయిర్ షైనీగా సిల్కీగా కూడా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూపిస్తాను మీకు నేను. స్కిప్ చేయకండి, నెక్స్ట్ ప్రాసెస్ కూడా చూడండి. అదే ఇంపార్టెంట్ అనమాట, ఎలా అప్లై చేసుకోవాలి. అట్లీస్ట్ మీరు వన్స్ ఏ వీక్ అన్న కదా. సో వన్స్లో ఒక వీక్ మీరు ట్రై చేయండి. అట్లీస్ట్ మీరు బిఫోర్ హెడ్ బాత్ రోజు చేయండి. లేదా అంటే కనుక ఒక 3-4 అవర్స్ హెడ్ బాత్ చేసే ముందు కనుక ఈ ఆయిల్ అప్లికేషన్ అనేది పెట్టుకుంటే కనుక మీ హెయిర్ ఎక్కడ డ్యామేజ్ అయితే అవ్వదండి. షూర్గా నేను చెప్తున్నాను. రెగ్యులర్గా నేను అట్లీస్ట్ వన్స్ ఏ వీక్ అయినా సరే నేను అప్లై చేస్తాను అనమాట నా హెయిర్కి. సో కాబట్టి చాలామందికి ఉపయోగపడుతుంది, అప్లై చేసుకుంటారు. సో ఈ ప్రాసెస్లో పెట్టుకుంటే మంచిది అని చెప్పేసి నేను షేర్ చేస్తున్నాను మీకు. సో ఇది వచ్చేసి డబుల్ బాయిలింగ్ మెథడ్ అనమాట. సో ఏదైనా ఒక గిన్నె తీసుకుని అందులో కొంచెం వాటర్ వేసి హీట్ చేసిన తర్వాత మనం ఏదైతే ఆయిల్ అప్లై చేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకున్నామో, సో ఆయిల్ అనేది మనం ఆ యొక్క వాటర్ పైన డబుల్ బాయిలింగ్ మెథడ్ అని చెప్పాను కదా. సో ఈ పద్ధతిలో కనుక మనం ఆవిరి జస్ట్ మనం అంటే డైరెక్ట్గా హీట్ చేయకుండా ఈ ప్రాసెస్లో కనుక హీట్ చేసి పెట్టండి. నేను ఇక్కడ కొంచెం గోరువెచ్చగా ఉందా, అయ్యిందా లేదా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. సో చూసారు కదా, వాటర్ కూడా వేడవుతున్నాయి. దాంతోపాటే ఆయిల్ అనేది కూడా కొంచెం గోరువెచ్చగా హీట్ అవుతుంది. సో అవుతుంది. సో నాకైతే ఇవి యొక్క వేడైతే సరిపోతుంది కాబట్టి నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని ఆయిల్ అయితే తీసేసుకున్నాను. సో ఇప్పుడు నేనైతే ఆయిల్ ఎలాగా ప్రాసెస్ అనేది చూసారు కదా. సో ఇప్పుడు ఈ ఆయిల్ని మనం హెయిర్కి ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను అనమాట. సో ఈ ఆయిల్ చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది అనమాట అండి. అట్లీస్ట్ మీరు బిఫోర్ హెడ్ బాత్ రోజు కనుక మీరు ఇలా పెట్టుకున్నట్లయితే మీ హెయిర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇది కొంచెం వామ్గా ఉన్నప్పుడే, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఆయిల్ అప్లికేషన్ అనేది పెట్టుకోవాలన్నమాట. సో అప్పుడైతేనే మనకి మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట అండి. సో అలా కాకుండా హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్స్ చాలామంది ప్రిపేర్ చేసుకుంటారు కదా, ఆయిల్ అయితే అవసరం లేదు. సో ఈ ఆయిల్ మాత్రం ఇలా అప్లై చేసుకోండి. ఆయిల్తో పాటు ఈ ఆయిల్ కూడా ఇలా అప్లై చేసుకొని పెట్టుకోండి, హెయిర్కి చాలా బాగుంటుంది. సో బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుందండి తలమాడలో. హెయిర్ ఫాలికల్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట.
వామ్ గోరువెచ్చని ఆయిల్ కనుక హెయిర్కి పెట్టుకుంటే, సో అలాగే హెయిర్ ఫాలికల్స్ని ఎప్పుడైతే స్టిమ్యులేట్ చేస్తుందో, ఉత్తేజపరుస్తుందో, హెయిర్ రూట్స్ అనేవి చాలా బలంగా ఉంటాయి అన్నమాట. సో చాలా బలంగా స్ట్రాంగ్గా ఉండి హెయిర్ అనేది చాలా లాంగ్గా పెరగడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఆయిల్ అప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా మనం ఆయిల్ తీసుకొని స్కాల్ఫ్కి పట్టించుకోవాలన్నమాట. ఈ ఆయిల్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవండి. మన ఈ వీడియోలో వచ్చేసి అన్నీ కూడా హోమ్ మేడ్ ఆయిల్స్ కానీ హెయిర్ ప్యాక్స్ కానీ అన్నీ కూడా హోమ్ మేడే. సో ఎవరికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు అనమాట. సో ఈ విధంగా రూట్స్కి అంతా పెట్టిన తర్వాత కూడా మీరు హెయిర్కి మొత్తం పెట్టుకోవాలి. అది కూడా ఆయిల్ అప్లై చేసేటప్పుడు రఫ్గా ఇలా అనకూడదండి. జస్ట్ మీరు ఇలాగ మరియు ఇలా మీరంటే హెయిర్ కూడా ఎక్కడ డ్యామేజ్ అవ్వదు అనమాట. రఫ్ అవ్వదు మెయిన్ హెయిర్ అనేది. సో ఆయిల్ పెట్టుకునే విధానం అయితే చాలా ఇంపార్టెంట్. మీరు వన్స్ ఏ వీక్ పెట్టుకోండి. వన్స్ ఏ వీక్ పెట్టుకోవడం వల్ల బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట అండి. సో ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. ఇవన్నీ కూడా మంచి ఆయిల్స్ అండి. ఆలివ్ ఆయిల్ కానీ, వైటమిన్ ఈ ఆయిల్ కానీ, కోకోనట్ ఆయిల్ కానీ, అలాగే కాస్టర్ ఆయిల్ కానీ ఇంకా సూపర్ అనమాట. పూర్వీకులు అయితే మనకి ఎక్కువ కాస్టర్ ఆయిల్ అది ఎక్కువ యూజ్ చేసేవారు. సో వాళ్ళకి ఏంటంటే వైట్ హెయిర్ అది ఎక్కువ వచ్చేది కాదనమాట. సో ఇప్పుడు నవే డేస్ ఏం చేస్తున్నారంటే మార్కెట్లో ఏ ఆయిల్ దొరికితే ఆయిల్ అప్లై చేసేసుకుంటున్నారు. సో దానివల్ల హెయిర్ చాలా వరకు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ తప్ప కానీ గ్రోత్ కానీ సో అలా ఏమి ఉండవు. ఇంకా మన ఛానల్ని ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రూట్స్కి ఇంపార్టెంట్ అండి ఆయిల్ పెట్టడం అనేది. ఇప్పుడైతే ఆయిల్ అప్లికేషన్ అయిపోయింది కదా. ఆయిల్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మసాజ్ అనమాట అండి. మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఆయిల్ అయిపోయిన తర్వాత ఫింగర్ టిప్స్తో అనేది ఎప్పుడు ఆయిల్ పెట్టుకున్నా సరే మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మసాజ్ చేసుకోవడం వల్ల కూడా హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా పెరుగుతుంది అనమాట. ఎందుకు పెరుగుతుందంటే కనుక హెయిర్ ఫాలికల్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. హెయిర్ ఫాలికల్స్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. సో ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకున్నాం కదా, జస్ట్ మన ఫింగర్ టిప్స్తో మాత్రమే మసాజ్ అనేది చేసుకోవాలి. సో సర్క్యులర్ మోషన్లో చక్కగా ఒక 5 minutes వరకు మసాజ్ చేసుకోండి. సో ఇప్పుడు మసాజ్ అయిపోయింది కదా. మసాజ్ అయిపోయిన తర్వాత మీరు జస్ట్ హెయిర్ అనేది చక్కగా ముడిపెట్టేసుకోండి. సో ముడిపెట్టేసుకున్న తర్వాత మీరు ఒక 1/2 hour వదిలేసిన తర్వాత జడ వేసుకోండి. సో ఇలా వేసుకోవడం వల్ల అప్పుడు వెంటనే దువ్వుకోండి. వెంటనే దువ్వడం వల్ల ఏమవుతుందంటే కనుక చాలా వరకు హెయిర్ అనేది తెగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి అలా కాకుండా మనం పెట్టాం కదా, నూనె పెట్టిన తర్వాత స్కాల్ఫ్ కానీ హెయిర్కి కానీ చక్కగా మంచిగా అబ్జర్వ్ చేసుకోవాలి. సో అలా అబ్జర్వ్ చేసుకున్నప్పుడు అయితే కనుక హెయిర్ అనేది చాలా అందంగా మంచిగా గ్రోత్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. హెయిర్ ఎక్కడ డ్యామేజ్ అయితే అవ్వదన్నమాట అండి. సో కాబట్టి కొంచెం ఒక 1/2 hour వదిలిన తర్వాత మీరు జడ వేసుకోండి. ఓకేనా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.